అంటే నియర్ ది ఎగ్జామ్స్ చదవడం మొదలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తిలో ఆ యొక్క గ్రహణ శక్తి కాంప్రహెన్సివ్ మెమరైజేషన్ అనేది జరగదు. ఇంకా డెప్త్గా సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచించాలంటే మనకి మెమరైజేషన్ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఒకటి స్కిమాటిక్ మెమరైజేషన్ అంటారు. స్కిమాటిక్ మెమరైజేషన్ అంటే ఏదైనా ఒక విషయాన్ని అర్థపూర్వకంగా అర్థం చేసుకొని దాన్ని నిర్లిప్తమైన భావనలో మనం మెమరైజేషన్ చేయాలి. అంటే ప్రతి ఒక్కదానికి అర్థం తెలుస్తుండాలి, అది ఒక రకమైన. ఇంకోటి వినడం ద్వారా అర్థం చేసుకుంటాం, గుర్తుపెట్టుకుంటాం, అది కొంతకాలం ఉంటుంది. చూడడం ద్వారా కొన్ని విషయాలు అర్థం చేసుకుంటాం, అది కొంతకాలం ఉంటుంది. కానీ బేసికల్గా ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు లాస్ట్ మినిట్లో చదివే వ్యక్తులు చూడడం ద్వారానో లేదంటే చదవడం ద్వారానో గుర్తుపెట్టుకోవాలి. ఈ మెమరీ అనేది షార్ట్ టర్మ్ మెమరీ, త్వరగా మర్చిపోయేదానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ పిల్లలు ఎగ్జామినేషన్ ఫియర్ వలన మీరు త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేయలేకపోతారు.